Hi learners, welcome back to my channel Learn with Sai. 45 days max challenge లో ఈరోజు డే 7. ఈరోజు మన టాపిక్ ఎస్సీఎఫ్. ఒక ఎస్సీఎఫ్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో నేర్చుకోవచ్చు అని చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ డివిజన్ మెథడ్, థర్డ్ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, ఫోర్త్ షార్ట్ కట్. ప్రతి ఒక్క మెథడ్లో ఆన్సర్ సేమ్ రావాలి. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. 18, 24, 36. ప్రతి ఒక్క నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి ఇండివిజువల్గా. ఫర్ సపోజ్ చూడండి ఒకసారి 18 ఎలా డివైడ్ చేయవచ్చు అంటే 2 టేబుల్తో డివైడ్ చేయండి. 2 టేబుల్తో డివైడ్ అవ్వట్లేదని ఎలా చెక్ చేస్తాం? 1's ప్లేస్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. 2 టేబుల్ 9, అగైన్ 3 టేబుల్ 3, 3 టేబుల్ 1. 24 ఎలా చేయొచ్చు మనం? 2 టేబుల్ 12, 2 టేబుల్ 6, 2 టేబుల్ 3, 3 టేబుల్ 1. 36 చూడండి. 2 టేబుల్ 18, 2 టేబుల్ 9, 3 టేబుల్ 3, 3 టేబుల్ 1. ఇప్పుడు 18 ఎలా రాయొచ్చు మనం? 2 ఇంటూ 3 ఇంటూ 3. 24ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 36ని 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. దీన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2. దీన్ని 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1. దీన్ని 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2. ఎస్సీఎఫ్ ఒక మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎస్సీఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో 2లో లీస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఎస్సీఎఫ్ ఈక్వల్ ఏది అవుతుంది చూడండి. 2లో లీస్ట్ ఏంటి? 2 పవర్ 1. 3లో లీస్ట్ ఏంటి? 3 పవర్ 1. 2 పవర్ 1 వాల్యూ 2, 3 పవర్ 1 వాల్యూ 3. 2 ఇంటూ 3 6. మనకి ఎస్సీఎఫ్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. రిమైనింగ్ ఏ మెథడ్లో చెక్ చేసినా ఎస్సీఎఫ్ అనేది 6 రావాలి. డివిజన్ మీద చెక్ చేద్దాం. డివిజన్ మెథడ్లో మనకు ముందు ఐడెంటిఫై చేయాల్సింది ఇచ్చిన నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏదో ఐడెంటిఫై చేయండి. ఈ 3 నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 18. ఈ నెంబర్తోని నెక్స్ట్ నెంబర్ ఏదైతే లీస్ట్ ఉందో దాన్ని డివైడ్ చేయండి. 24. 18 1 జా 18. ఇక్కడ 1 బోరింగ్ 8 14 వచ్చింది. 8 ఆఫ్ ద 9 10 11 12 13 14. రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఈ రిమైండర్తోని డివైజర్ ఏదైతే ఉందో ఈ 18 డివైడ్ చేయండి. 6 టేబుల్ 18 ఎప్పుడు? 3. 6 3 జా 18. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఈ 2 నెంబర్స్కి ఏదవుతుంది? ఎస్సీఎఫ్ 6 అవుతుంది. ఇప్పుడు ఈ 6తోని రిమైనింగ్ ఉన్న బిగ్ నెంబర్ని కూడా డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఇదే ఎస్సీఎఫ్ అవుతుంది. 6 టేబుల్ 36, 6 6 జా 36. రిమైండర్ 0. మనకి రిమైండర్ ఎప్పుడు 0 వచ్చింది? ఈ డివైజర్తో డివైడ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఎస్సీఎఫ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇందాక ఎస్సీఎఫ్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఒక మెథడ్ చెక్ చేద్దాం. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ మనకి ఏ నెంబర్స్ ఇచ్చామో 18, 24, 36 దాని ఒక ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయండి. ఫ్యాక్టర్స్ అంటే పర్టికులర్ ఈ నెంబరు అనేది ఏ టేబుల్స్లో వస్తుందని. 18 1 ఇంటూ 18, నెక్స్ట్ 2 ఇంటూ 9, నెక్స్ట్ 3 ఇంటూ 6, నెక్స్ట్ 4 టేబుల్లో రాదు. 18 ఒక ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6 9 18. 18 ఒక ఫ్యాక్టర్స్. 24 చెక్ చేద్దాం. 24 1 ఇంటూ 24, 2 into 12,
2 + 4 6 3 టేబుల్ వస్తుంది. 3 టేబుల్ ఎప్పుడు 3 × 8 4 టేబుల్ 4 × 6 నెక్స్ట్ 5 రాదు 6 టేబుల్ వచ్చింది 8 24 ఒక ఫ్యాక్టర్స్ చెక్ చేయండి 1 2 3 4 6 8 12 24 36 చెక్ చేద్దాం 1 × 36 2 × 18 3 టేబుల్ 3 × 12 4 టేబుల్ 4 × 9 6 టేబుల్ 6 × 6 36 ఒక ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 4 6 9 12 18 36 మనం ఒక హెడ్డింగ్ ఏంటి చూడండి ఒకసారి మెథడ్ ఏంటి లిస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయండి. ఇచ్చిన దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 1 కామన్ 2 కామన్ 3 కామన్ 6 కామన్ ఇవి కామన్ ఫ్యాక్టర్స్. ఎస్సిఎఫ్ అంటే అర్థం ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 6 కాబట్టి ఎస్సిఎఫ్ ఎంత అవుతుంది 6 అవుతుంది. ముందు చేసిన 2 మెథడ్స్లోని 6 వచ్చింది. లిస్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్లో కూడా ఎస్సిఎఫ్ అనేది 6 వచ్చింది. నెక్స్ట్ అని షార్ట్ కట్ ఇది. ఈ షార్ట్ కట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ కట్లో ఫస్ట్ 18 24 36 ఇందులో లీస్ట్ నెంబర్ ఏదో ఐడెంటిఫై చేయండి 18. దాని ఒక ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయండి 1 2 3 6 9 18 అయితే లీస్ట్ నెంబర్ అవుతుంది ఎస్సిఎఫ్ అనేది. లేదంటే దాని ఒక ఫ్యాక్టర్స్ అవుతాయి. ఆ 18తోని ఈ నెంబర్స్ డివైడ్ అవ్వాలి. 18 టేబుల్లో 36 వస్తుంది. 18 టేబుల్లో 24 రావట్లేదు, సో 18 అవ్వదు. 9 చెక్ చేద్దాం. 9 టేబుల్లో 36 వస్తుంది, 24 రావట్లేదు. ఎస్సిఎఫ్ అనేది 9 కూడా రావద్దు. 6 చెక్ చేయండి. 6 టేబుల్లో 24 వస్తుంది, 36 వస్తుంది, సో 6 అనేది ఎస్సిఎఫ్ అవుతుంది. ఇక చెక్ చేయొచ్చు మీరు 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో 3 నెంబర్స్ డివైడ్ అవుతున్నాయి. బట్ ఎస్సిఎఫ్ అంటే అర్థమైతే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఎస్సిఎఫ్ అనేది 6 అవుతుంది. మీరు ఈ నెంబర్ చేయండి 12 24 6కి 6 12 24కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి.